ఎంత భయంకరమైన పరిస్థితిలో ప్రతికూల పరిస్థితి ఉన్నా దేవుడు సరళం చేస్తాడు. అపవాది గుండెలు తగ్గి ముందు ముళ్ళ కంచెలు అర్ధరాత్రి అడ్డుగోళ్ళు ఎన్నున్నా వాటిని దయచేస్తాడు. ఎందుకంటే మగ్ధలేనే మరియ యేసు ప్రభుల వారి యొక్క మరి మరణం తిరిగి లేస్తాడని పునరుద్ధానం విజయుడై వస్తాడని చెప్పి తెలిసినప్పుడు ఏ టైంకో ఆయన లేస్తాడని చెప్పలేదు. కాబట్టి అయ్యో ఒకవేళ ఇంకా లేచే టైము ఒకవేళ లేచిన లోపల ఉన్నాడేమో ఎవరు మనకు ప్రయత్నిస్తారా పెద్ద బండ పెద్ద సమస్య అయితే వీరు వెళ్ళే లోపలనే ఆ బండ తీయబడింది. మనం ఎప్పుడైతే విశ్వాసంతో భయం లేకుండా ధైర్యంతో నిరీక్షణతో అడుగులు ముందుకు వేస్తామో మన ఎదుట ఉన్న అడ్డుగోడలు అడ్డురాళ్ళు అడ్డుబండలు సాతాను యొక్క ఊరి సాతాను అన్నీ కూడా దేవుడు లయపరుస్తాడు. ఎందుకంటే అపవాది క్రియలు లయపరచుడికే యేసయ్య వచ్చాడు. ఈ వాక్యమే మనకు శక్తి, ఈ వాక్యమే మన బలం, ఈ వాక్యమే మన అనుదిన జీవితంలో దేవునికి మహిమకరంగా జీవించడానికి మనకు శక్తిని ఇస్తుంది. అందుకే యెహోవా నీ మాట చొప్పున నీ సేవను మేలు చేస్తున్నావు, చేశాడు, చేస్తాడు, చేయబోతాడు. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ లేఖన భాగం దేవునికి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా ప్రతి అక్కడ అవసరంగా యేసుక్రీస్తుని తీర్చేదేవుడు నీకు మహిమకరంగా అనుదినము నీ వాక్యం ప్రకటిస్తూ నీ సేవలో నీకు మహిమకరంగా వాడబడ్డానికి మీ కృపా సాయం గాక. నమ్మదగిన దేవ వాక్యంలో వాక్శక్తిని మార్చండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా లేవనెత్తండి, వాక్యం ద్వారా ప్రతి అక్కడ అవసరం నజరేయుడైన యేసు నామములో తీర్చమని యేసు శక్తిలో నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Psalm 144 chapter. Blessed be the Lord my rock, who trains my hands for war and my fingers for battle. He is my steady cluster and fortress and my stronghold, my deliverer, my strength, and in whom I take refuge. In whom I take refuge, who subdues people under me. O Lord, what is man that you regard him, or son of man that you think of him? Man is just a breath, and his days like passing shadows. Go in your heavens, O Lord, come down, touch the mountains that they smoke. Flash forth the lightning and scatter them. Send out your arrows and roll them. Stretch out your hands from on high. O Lord, rescue me and deliver me from the many waters and from the hands of foreigners. I will sing a new song to you, O Lord, upon a ten-stringed harp I will play to you. Whose mouth speaks lies, and whose right hand is the right hand of falsehood. I will sing a new song to you, O Lord, and I will upon a ten-stringed harp I will play to you. Who gives right to the kingdoms, and who rescued David his servant from the cruel sword. Rescue me and deliver me from the hands of prisoners, whose mouth speaks lies, and whose right hand is the right hand of falsehood. May our sons be like in our youth, plants full grow. May our daughters pillars of corners cut for the structure of palace. May our garners be full, providing all kinds of produce, and our sheep bring 4,000 and 10,000 in their fields. Blessed are the people whose such blessings are fall, and blessed are the people who God is the Lord of God. 144వ కీర్తన. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సంగతింపబడుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీడము నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడు. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? వారు నరులు వట్టి ధూళి ఊపిరిని కోరి ఉన్నారు. వారి దినములు దాడిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా నీ ఆకాశము వంచి దిగిరము, పర్వతములు పొగరాజేయున్నట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు
రప్పించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపు. మహాజనులలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను తప్పింపు. వారి నోరు వట్టి మాటలు ఆడుచున్నది. వారి కుడి చెయ్యి అబద్ధంతో కోడి ఉన్నది. దేవా, నీ కొరకు నేను ఒక కొత్త కీర్తన పాడేదను. 10 తమ్ములతో నేను కీర్తించదను. నన్ను దావీదును కాపాడువాడు. దుష్టుల ఖడ్గములో నుండి నీవే నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపు. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది. వారి కుడి చేయి అబద్ధంతో కూడినది. మా కుమారులు వారి యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నలుగురినకే చెక్కబడిన మూల కొమ్మం వలె ఉన్నారు. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను. వారి గడ్డి పిల్లలలో పిల్లలు వేచినాయి. మా ఎడ్లు గొప్ప బరువు మోయగలవి. మా వీధులలో చొరబరట అయినను లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినబడట అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గలవారు ధన్యులు. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 49వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 49వ వచనం వరకు. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవైతే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాడికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అనెను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయము తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పాను. దేవుడికి మహిమపరచను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నిలవైన వారందరూ కలిగి ఆయనను వెంబడించి స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. దేవుడి లేఖన భాగాన్ని దేవుడి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సృష్టిలో జరిగినటువంటి మార్పులు ఏంటి చెప్పండి? సృష్టిలో జరిగిన మార్పులు. మనం చెప్పండి, సృష్టిలో జరిగిన మార్పులు. అయితే మామూలుగా మనం లేఖనానుసారంగా చూస్తే దేవుడు ఎందుకు భయభక్తి గల బిడ్డలు చెప్పినప్పుడు, లేదా దేవుడు తన చిత్తానుసారంగా ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే సృష్టిలో మార్పులు జరిగినాయి. తర్వాత వేరే వాళ్ళు ఏం చేసినా కూడా ఎక్కడ ఎలాంటి మార్పులు లేవు. ప్రపంచంలో దేవతలు అనబడేవాడు చాలా మంది ఉన్నారు. దేవతలు అనబడేవాళ్ళు పుట్టినప్పుడు కానివ్వండి, చనిపోయినప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా యుద్ధాలు చేశారు కదా, చేస్తారు. కానీ అప్పుడు సృష్టిలో ఎక్కడ మార్పు ఉందని చెప్పి మనకి ఆధారాలు ఎక్కడ లేవు, పురాణాలు లేవు, పుస్తకాలు లేవు, ఎక్కడ లేవు. కానీ అదే మనం చూసినట్లయితే యెహోషువ గురించి మనం జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ యుద్ధం చేసినప్పుడు యెహోషువ 10వ అధ్యాయంలో అక్కడ చంద్రుడా నువ్వు ఆగిపో అంటే ఆగిపోయాడు, సూర్యుడి ఆగిపోమంటే ఆగిపోయాడు. ఒక దినము అక్కడ కౌంటింగ్ లో తండ్రి అయిన దేవుడు అనాది కాలంలో 365 రోజులు సంవత్సరానికి అని ఆయన లెక్కించినాడు. అయితే ఆ లెక్కలో ఇక్కడ యెహోషువ యుద్ధం చేసిన తర్వాత 366 దినాలైంది. అది అంటే ఈ యొక్క మరి చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ
కూడా తిరిగి వచ్చి చేసేసరికి అది ఒక రోజు ఎక్కువగా అయింది కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి మనం లీవ్ సంవత్సరం అంటాం దాన్నే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇవి కూడా ఏ గ్రంథాలలో లిఖిత పూర్వకంగా ఉన్నట్టుగా లేవు. ప్రపంచంలో దేవుడు ఏదైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో అదే క్యాలెండర్, అదే జరుగుతుంది. దినములు అవే ఉన్నాయి, అలాగనే జరుగుతుంది. దేవుడు తన చిత్తానుసారంగా శనివార దినంలో ప్రత్యేకమైన దినంగా ప్రతిష్ఠించి ఏర్పాటు చేశాడు. అలాగనే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివార దినంలో పునరుద్ధాన దినముగా, ప్రతిష్ఠితమైన దినముగా, చివరి దినం అంటే చివరి దినమున ఏ ప్రాధాన్యత ఉందో అదే ఆ మొదటి దినమున కూడా ఉంది. మొదటి దినములకు ఎంత ప్రాధాన్యత ఉందో చివరి దినానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడంతో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివార దినంలో మీరు పరిశుద్ధంగా ఆచరించండి, అది నాకు ఇష్టమైన రోజు, ఆ రోజు మీరు ఏ పనులు చేయకూడదు అని రాశారు లేఖన భాగంలో. లేదా జనవరి రోజు కూడా ప్రతి సంవత్సరము మొదటి రోజున, నెలలో మొదటి రోజున ఇవన్నీ దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మన జీవితంలో అనేక మేళ్లు మనం కోల్పోతాం, అనేక ఆశీర్వాదాలు కూడా మనం కోల్పోతాం. దినంలో ప్రతి మొదటి గంట మనం దేవునికి ఇవ్వగలిగి ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారు చాలా చాలా విషయాలు బోధించారు. బోధించిన తర్వాత ఆయన మరణం అంటే అన్ని ఏ టు జెడ్ ఆయన బోధించకుండా ఉండింది ఏది లేదు. అందుకనే ఇంకొకటి మనం ఈరోజు టాపిక్ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. యేసు ప్రభు లాంటి బోధకుడు ఎవరు లేరు. యేసు ప్రభుని పోలిన బోధకుడు ఎవరు లేరు. మరి చెప్పండి, యేసు ప్రభుని పోలిన బోధకులు ఎవరు లేరు. యేసు ప్రభుని పోలిన బోధకుడు, యేసు ప్రభుని పోలిన బోధకులు ఎవరు ఎవరు లేరు. లేరు. ఎందుకు లేరంటే ఆయన తర్వాత అంతా శిష్యులే. అయినా కూడా యేసయ్య ఏమన్నా అంటే శిష్యులు యేసు ప్రభు లాగా చెప్తున్నారని మనం అనుకున్నా కూడా శిష్యుడు బోధన కంటే అధికుడు కారణం కదా. ఎంత మాత్రం శిష్యులే, మనమంతా శిష్యులమే. మనమంతా యేసు ప్రభు ద్వారా బోధించబడి చెప్పేవాళ్ళం. బోధించబడి చెప్పేవాళ్ళము ఎంతో కొంత దాన్ని ఏం చేస్తాం, తీసేస్తాం. అవునా కదా? ఒకరు ఏదైనా 5 వచనాలు ఏదైనా మనకు చెప్తే, లేదా ఒక పేర ఏదైనా అప్ప చెప్తే దాంట్లో మనం మళ్ళీ రిపీట్ చేయాలంటే ఎంతో కష్టం. చూసి చెప్పగలం, లేదా కంఠం చేయాలి. ఒకరు చెప్పింది కంఠం చేయాలంటే మళ్ళీ మనం రాసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. సేమ్ వాళ్ళు చెప్పినదే 5 నిమిషాలు వాళ్ళు మనతో మాట్లాడిన మాటలు యాజ్ గా చెప్పాలంటే అవి రాసుకొని కంఠదన్న చేయాలి. లేకపోతే మనం ఇంకా ఎక్కువసేపు అబ్జర్వ్ చేస్తే కానీ జరగదు ఆ పని. అయితే యేసయ్య తండ్రి అయిన దేవుడు చెప్పుతున్న వెంటనే మనకు చెప్పేశాడు. అలాగనే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన బిడ్డలు చెప్పగలరు. ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పినా కూడా యేసయ్య బోధకు సాటి కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకని యేసయ్య పోలిన బోధకుడు ఎవరు లేరు. అదే విధానంలో యేసయ్య యొక్క మొదట ఆయన వాక్య పరిచయం మొదలు పెట్టినప్పటి నుంచి చివరిన చెప్పినటువంటి 7 మాటలు ప్రపంచానికే వెలుగుబాటు. హల్లెలూయా 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 హల్లెలూయా. చనిపోతున్నప్పుడు 7 మాటలు ఆయన చెప్పాడు. ఆ 7 మాటల్లో ఎంత మరి నిగూఢమైనటువంటి అర్థం ఉంది. తర్వాత ఆ మాటల్లో అనేకులు మార్చబడుతున్నారు. ఇదే లూకా సువార్తలో ప్రత్యేకంగా ఎలాంటి వ్యక్తులు, భయంకరమైన కరుడు కొట్టిన వ్యక్తులు మార్చబడ్డం చూస్తాం. అంటే బోధ అంటే ఊరికే వాక్యం చెప్పడం కాదు. బోధించినప్పుడు ఎవరో ఒకరి జీవితాలు మార్చబడాలి. ఎంతో కొంత మార్పు రావాలి. అది ఆత్మీయంగా ఎదిగేదైనా ఉండాలి, లేదా బ్రతుకును మార్చుకునేదైనా ఉండాలి, లేదా ఒక పాపమును అసహించుకొని విసర్జించి రోషం వల్ల దేవుని బిడ్డగా జీవించేదైనా ఉండాలి. అది బోధ. బోధ అంటే ఒక చెప్పామా, విన్నామా, పోయామా కాదు. ఇక్కడ చూడండి, యేసయ్య చనిపోయే ముందు ఆయన మొదటి మాట ఏం మాట్లాడినాడు చెప్పండి. తండ్రి ఏం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరికి క్షమించుము. తండ్రి ఏం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరికి క్షమించుము. మొదటి మాట చెప్పేటప్పుడు తండ్రి అన్నాడు. అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి ఇక్కడ నేను దేవుని కుమారుడు కాబట్టి దేవుడిని నేను దేవుడిని చెప్పలేదు, తండ్రి అని చెప్తాను నేను. అంత మాత్రమే కాకుండా ఇక్కడ తండ్రి అనే దేవుని తండ్రి అని మెన్షన్ చేస్తూ శిష్యులకు కూడా ఏమన్నా అంటే లోకంలో తండ్రులు ఎంతమంది ఉన్నా నిత్యమైన తండ్రి మన దేవుడే అన్నాడు. అదే మనం యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా ఏలయనగా అనుగ్రహింపబడేను ఆయన భుజం
మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానములకు అధిపతైన నిత్యుడగు తండ్రి. ఇక్కడ మొదటి మాటగా తండ్రి అని ఈ యొక్క మాట మాట్లాడిన వెంటనే కరుడు పట్టినటువంటి రెండవ దొంగ మార్చమన్నాడు. అదే చివరి యొక్క మెసేజ్ మనకుండా యేసుప్రభుల వారు ఆ రోజు బోధ చేయడానికి చాలా బాధపడ్డాడు. బోధలోనే ఇక్కడ 7 మాటల యొక్క నిగూఢమైన అర్థములు ఉన్నాయి. ఆ ఒకే ఒక మాట మాట్లాడినప్పుడు ఆ ఒక్క మాటలో రెండవ దొంగలో మార్పు వచ్చేసింది. వచ్చేసి 39వ వచనం చదవండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన ఏం చేసినాడట? దూషించుడు. అంత ఇదిగా తండ్రి వీరేం చేస్తున్నా వీరేంటంగా వీరికి క్షమించమంటే ఇంక్లూడింగ్ 2 దొంగలు కూడా, వీళ్ళని కూడా క్షమించుదేవా, క్షమించి వీళ్ళు నరకానికి పోకుండా వీళ్ళు కాపాడదేవని ఇంతగా యేసయ్య చెప్తే ఇక్కడ ఎంత ఇదిగా వాడు ఏమంటున్నాడంటే యేసయ్య క్షమించమని వీళ్ళ కోసం యేసయ్య క్షమాపణ కోరితే వాడు గర్విష్టే అహంకారి అయి వాడు ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. నువ్వు రక్షించుకోకుండాలి. ఫస్ట్ ఎంత హీనమ, ఎంత అపహాస్యం. వీళ్ళందరూ ఎంత ఇదిగా నువ్వు చెప్తున్నావు తండ్రి వీరేం చేస్తే వీరే క్షమించమన్న మాట వాడు కూడా విన్నాడు. కానీ వాళ్ళ మార్పు రాకపోగా వారి హృదయం కఠిన, అందుకే కఠిన హృదయాలు. ఎహెజ్కేలు కూడా వాళ్ళు కఠినమైన మనుషులు అని చెప్పి మనం చూసుకున్నాం. ఎహెజ్కేల్లో కూడా వాళ్ళు మారరు. ఎహెజ్కేలు బాధపడుతున్నా వాళ్ళ కోసమే ఎహెజ్కేలు బాధపడుతుంటే కఠిన హృదయాలకు మార్పు రాదు. వీళ్ళ కోసమే యేసయ్య సిలువలో ఇంతగా బలియాగగా తన ప్రాణంలో బలిగా అర్పిస్తూ ఉంటే వీళ్ళకు మార్పు రాకపోగా వాళ్ళు ఏమంటారు, ఇంకా వీడు దూషించే విధంలో అక్కడ వీడికి ఎంత ఇది చూడండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళంటే అధికారులు, వీడికి ఒక పక్క శిక్షణ మన వాళ్ళు కూడా ఒక పక్క శిక్షణ అనుభవిస్తూ దేవుని ఉగ్రతను అనుభవిస్తూ అయ్యో దేవుని పిల్లలు ఇలా చేసేందుకు ఇలా కదా పశ్చాత్తాపడదే, దేవుని నామం అవమానపరిచినాం, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేదు కదా, దేవుని దహించాలి నేను తెలిసి కూడా దేవునికి మనం లోబడలేదు అని శిక్ష అనుభవించేటప్పుడన్నా మారుతున్నారంటే మారుతున్నారు. ఒక పక్ష శిక్షను అనుభవిస్తూనే ఉన్నారు. అనుభవిస్తూ కూడా మళ్ళా దేవుని పైన నేరారోపణ, దేవుని బిడ్డల పైన నేరారోపణ. చూడండి వీడి శిక్షను అనుభవించు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పటికైనా వీడికి బుద్ధి వచ్చిందంటే వీడికి బుద్ధి రాదా? నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించమంటే రక్షిస్తే మళ్ళీ దొంగతనాలు, హత్యలు, వాళ్ళ దేవుడికి విరోధమైన నానాక చండాలమైన పనులు చేయాలి అని ఆలోచన. వాడు రక్షించమని చెప్పింది అందుకు. కానీ అదే సేమ్ ఇదే మాట రెండవ దొంగ కూడా విన్నాడు. ఆ విన్నప్పుడు అతనిలో మార్పు వచ్చింది. ఎలా ఉన్నామా? మొదటి దొంగలాగా ఉన్నామా? రెండవ దొంగలా ఒకే మాట, ఎక్కువ బోధ చేయలేదు, గంటలు బోధ చేయలేదు. కానీ ఒక్క పదము గుండెల్లో గుంజుకునేది. రెండవ దొంగ పాపం బయటకు వచ్చేసింది. హృదయం పొడవబడి పాపం బయటకు వచ్చేసింది. చెడుతను అసహ్యం చేసుకున్నాడు. ఇక్కడంతా ఉంది యాజిటీస్గా. చూడండి నీవు అక్కడ అన్నాడు. అయితే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు. ప్రాసెస్ జరుగుతూ ఉంది. తండ్రి మీరేం చేస్తున్నా విరేగాలు మీరు క్షమించమంటేనే గుండెలంతా మార్పు వచ్చేస్తూ ఉంది. పాపాన్ని ఒప్పేసుకున్నాడు. కట్టుకోవడం లేదు, పశ్చాత్తాపడుతున్నాడు. విరిగిపోయింది హృదయం. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన మర్యాద. ఎప్పుడైతే మన హృదయం విరుగుతుందో, ఎప్పుడైతే వాక్యానికి లోపడతామో నెక్స్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే మనలాగా పాపంలో ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గర్దిస్తారు. ఊరుకో వాళ్ళైతే మనకెందుకులే అనేవాళ్ళు లక్షణ లేని వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి రోషం లేదు. ఏస్కేల్కి ఎంత రోషం వచ్చింది, ఏలియాకి ఎంత రోషం వచ్చింది, ఇర్మియాకి ఎంత రోషం వచ్చింది. రోషంతో బ్రతికేది వాళ్ళు. రోషంతో దేవుని వాక్యం ప్రకటించారు. భార్య చనిపోయి 2 కుమారులు చనిపోయి ఇర్మియాను కొట్టబడి జిగడు గల బురదలో అస్థయమైన బురదలో వేసి ఒకరోజు రొట్టె మాత్రమే తిన్నారు, కూర లేదు. 390 రోజులు ఒక్క రొట్టె మాత్రమే. మనం తింటామా? మనం చూసినట్లయితే ఒక పక్కనే అనుకున్నాడు 390 రోజులు, 40 రోజులు ఇంకొక పక్క. కారణం వాళ్ళు చేసిన 390 సంవత్సరాలు చేసిన పాపానికి శిక్షగా ఎహెజ్కేలు భరించినాడు. మార్పు వచ్చిందే వాళ్ళలో? లేదు. చెప్పే ఇదిగో మీరు చేసిన శిక్షకు దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు అని అనౌన్స్మెంట్ చేసి పడుకున్నాడు. వాళ్ళకి కొంచెమైనా మార్పు కఠినమైన. అందుకని దేవుడు అనుకుంటాడా నా పిల్లలు మీరు మారుతారని? నేను నా పిల్లలను బాధ పెడితే, నా కుమారుని నేను బలిపశుగా చేస్తే మీరు మారలేదు కాబట్టి ఇక నెక్స్ట్ ఉగ్రతనే. ఏదో మారుతారు కదా అని ఇలాగ చేశారు. నెక్స్ట్ భయంకరమైన ఉగ్రత మీరు చూశారు కదా. ఎహెజ్కేలులో చదివినప్పుడు 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం చివరిలో వాళ్ళంతా దుర్మార్గులు అయి వాళ్ళు నశించినారు. ఎహెజ్కేలు 4 చివరి వచ్చింది చదవండి. ఎహెజ్కేలు 4 చివరి వచ్చారు.
బబ్బులు అలా లేచిపోకుండా బబ్బులు వచ్చిందంట. అన్నపానములు లేక ఉన్నందున వారి శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలగజేసిన దోషం వలన అనలైజ్ చేసుకోండి. ఎందుకు వాళ్ళు నశించినారంటే దోషాన్ని బ్రతుకులు మార్చుకోలేగల. తాము కలగజేసుకొని దోషం వలన వాళ్ళు నశించడానికి ఇష్టపడుతున్నారు, చావడానికి ఇష్టపడుతున్నారు, నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ బ్రతుకులు మాత్రం మార్చుకోవట్లేదు. ఎంత బాధ! మీరు ఇలాగా ఉంటే నరకానికి పోతారా? మీరు కాలిపోతారు. మీరు బతుకులంతా యుగాలు అక్కడ కాల్చబడతారు. పురుగులు మీకు వేలాడుతుంటాయి. మీ యొక్క శరీరంలో అరికాలు ముందు నన్నేసి పురుగులు వస్తాయి. పురుగులు మీ శరీరంలో బయటకు వస్తాయి శ్వేత రంధ్రాల ద్వారా. అలాగనే ముక్కులో గుండా, ముక్కులో 2 రంధ్రాలు, చెవుల రంధ్రాల ద్వారా, కళ్ళ నుంచి వస్తాయి. శరీరం అంతా మనకు రంధ్రాలు ఉన్నాయి, వాటి నుంచి వస్తున్నాయి. ఆ పురుగులు చిన్నవి ఉంటాయి, పెద్దవి ప్రాకుతూ ఉంటాయి. ఒక ముక్కు రంధ్రాల పోయి ఇంకొక ముక్కు రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. గట్టిగా వాళ్ళు ఎవరు నోరు మూసుకోరు. 24 గంటలు గావు కేకలు వేసి అవి నోట్ల నుంచి లోపల పోయి వీర విహారం చేసి మళ్ళీ బయటకు వస్తాయి. ఇంత భయంకరమైన నరకం ఎందుకురా? మీరు మారండి అంటే మారరు. మాకు ఈ పురుగు లాంటి జీవితం అన్నా కావాలి, కానీ నరకమన్నా మేము అనుభవిస్తాం, కానీ మారము అనే నీచుడు. అందుకనే వాళ్ళ దుర్మార్గం బట్టి వాళ్ళు ఏమైపోయారు? నాశనం అయ్యారు. ఇక్కడ ఇద్దరు గద్దిస్తున్నాడు, అరే మనకి తగిందిరా, నీవు అతయ్య శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? 2వ దొంగల మాటకు వచ్చింది, ఒకే ఒక మాట, తండ్రి అన్నాడు. ఓ దేవుని తండ్రి అన్నాడు. ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా రాజే. ఆ పై విలాసం రాజు అని రాయబడి ముందుల రాజు, నిజంగా ఈయన రాజు. ఈయన ఒక రాజ్యం ఉంది. అన్ని మైండ్లో ఆయన ఆలోచన చేస్తున్నాం. మనం ఇతరులతో మాట్లాడుతున్నాం. మన ధ్యానము దైవికంగానే ఉండాలి. 2వ దొంగ దైవికం ఉంది. మొదటి దొంగ ఎప్పుడెప్పుడు ఈయన రక్షించుకొని నన్ను రక్షిస్తే మళ్ళీ మేము దొంగతనం చేద్దామా అని అనుకుంటున్నాం. కానీ ఇతరు 2వ దొంగ అయితే మనకైతే ఇంక్లూడింగ్ ఫస్ట్ లో ఇద్దరు యేసు ప్రభు ఈ మాట చెప్పక ముందు ఇద్దరు కలిసి అదే మాట అన్నారు. నేనందరూ దేవుడు అంటున్నారు, అది ఇది అంటున్నారు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించాలని ఫస్ట్ ఈ దొంగ కూడా అన్నాడు. ఎప్పుడైతే అయినా తండ్రి మీరేం చేయొచ్చునో మీరే కనుక క్షమించమన్నాడో, అయ్యో క్షమించడానికి నిజంగా మా కోసం ఈయన వేడుకుంటున్నాడు. వీరు అన్నాడు, నేను అన్నా. మీరేం చేస్తున్నారో వీళ్ళు అన్నాడు. అందుకనే అయితే మళ్ళీ వాళ్ళకి తెలియదంటే శాస్త్రం పరిశీలన తెలుసు, కానీ అక్కడ కొంటే రాని వారికి వాళ్ళంతా ధర్మశాస్త్రం తెలియదు. వాళ్ళు కరుడు కట్టినటువంటి వాళ్ళ వృత్తి అంతా ఎప్పుడు కొట్టమంటే కొట్టే, చంపమంటే చంపేది, వాళ్ళని తీసుకొని బంధించమంటే బంధించేది. ఇదే వాళ్ళ నీచమైన వృత్తి. వాళ్ళకి మంచి చెడు అనేది లేదు, క్రూరులు. అందుకని టౌన్ చేసుకున్నాడు. పరిశీలకు తెలుసు, ప్రధాన యాజకులు తెలుసు, శాస్త్రులు తెలుసు, వీళ్ళందరూ తెలుసు. లేఖన భాగం తెలిసి కూడా ఇలా చేస్తున్నారు, కానీ తెలియని వాళ్ళకి వస్తున్నారు. అందుకే ఏం చేస్తున్నా వీళ్ళ కనుక వీళ్ళకు క్షమించు అన్నాడు. అప్పుడు క్షమించగలిగిన దేవుడు అని వెంటనే ఇది మనకైతే ఇది న్యాయమే, మనకి ఇది జరగాల్సిందే. ఎంత బాగా ఒప్పేస్తున్నాడు. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. ఈయన ఏ తప్పిదం చేయలేదు, నిర్దోషి అనే సాక్ష్యం. అక్కడ పిలాతు హేరోదు ఇతను నిర్దోషి అని సాక్ష్యం ఇచ్చాడు. ఒక కరుడు కొట్టిన దొంగ ఈయన నిర్దోషి అని సాక్ష్యం ఇస్తే అక్కడ ప్రధాన యాజకులకు చెంప తగిలేలా మాట్లాడినాడు. మీకు వాక్యం తెలుసు, శాస్త్రులారా, పరిసయ్యులారా, యాజకులారా, మీకు అసలు సిగ్గుందా అన్నట్టుగా మాట్లాడినాడు. ఈయన ఏ నేరం చేయలేదు, ఈయన నిర్దోషి. ఈయన నిర్దోషి అయిన ఈయనను మీకు సంబంధించిన వ్యక్తి, యూదులకు సంబంధించిన మీ వంశీకుడు అయితే ఆయనని మీరు సెలవిస్తున్నారా? ఈ మాట వాళ్ళకి ఎంత చెంపపెట్టేది. ఈయన నిర్దోషి ఎంత బాగా చెప్తున్నాడు. అక్కడ ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి యేసు, మళ్ళా యేసు అనే పేరే ఎత్తుందంటే అందరి ఎలాగా యేసు, నువ్వు రాజు కాదని అప్పుడంతా అన్నారు, మేమే రాజులం అన్నా. ఇప్పుడు ఈయన అంటున్నాడు, దొంగ నువ్వే రాజు. యేసు, నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అన్నాడు. ఆయన ప్రార్థన, విజ్ఞాపన, పగిలిన హృదయంతో, విరిగిన హృదయంతో, శుద్ధ హృదయంతో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి చేస్తామో వెంటనే మనకు జవాబు వస్తుంది ఈ ప్రార్థన. ఇది ఇంకా చాలా ఉంది, మనం ధ్యానం చేస్తే టైం లేదు. ఇక్కడ తండ్రి అన్నాడు. మళ్ళా అప్పుడు ఆ యొక్క సృష్టిలో మార్పులు జరిగాయి. 12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం మందు రమారమి 3 గంటల వరకు ఆ దేశమంతా ఏమైందంట? చీకటి. అక్కడ దేశమంతా రాజా కానీ మొత్తం ప్రపంచం అంతా చీకటి. హల్లెలూయా.
అద్భుతమే సృష్టిలో. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం నడిచింది, నక్షత్రం దోవ చూపించింది, నక్షత్రం వెలిగించింది, నక్షత్రం ఏసైకున్న ఇంటి పైన నిలిచింది. మళ్ళీ ముందుకు పోదా. జ్ఞానులు వెళ్లే వరకు అక్కడే ఉంటుంది. జ్ఞానులు బయలుదేరారు, దూతలు వచ్చి పాటలు పడినాయి. చూడండి, గొల్లలు ఎక్కడ ఉన్న గొల్లలకు దర్శనం ఇచ్చి వాళ్ళు వచ్చి అమాయకపు గొల్ల వాళ్ళు యేసయ్యను స్తుతించగలిగినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సూచనలు జరిగినాయి యేసయ్య జననం అప్పుడు. సేమ్ యేసయ్య మరణం అప్పుడు కూడా, అప్పుడు వెలుగు వచ్చింది, జననం అప్పుడు, మరణం అప్పుడు చీకటి వచ్చింది. సూర్యుడు అదృశ్యుడైనాడు. గర్భాలయపు తెర నడిమికి చినిగింది. చాలా, అది ఎంత దళసరిగా ఉంటుందో, అది 10 తెరలు, అంత దళసరిగా ఉన్నటువంటి గర్భాలయ తెర కొన్ని కోట్ల ఏళ్ళున్నా చినగకూడదు. అలాగా చేపించాడు దేవుడు. అయితే అలాంటిది తెర నడిమికి చినిగింది అంటే అర్థం ఏంటంటే, ఇక మీద యాచకులు అనేవాళ్ళు తెర లోపలికి ఎప్పుడోసారి వెళ్ళడం కాదు, ఎల్లప్పుడూ రావచ్చు అని ఆటంకం తీసేశారు. మీరు నిరాటంకంగా నా దగ్గరికి రావచ్చు. యేసయ్య మరణం ద్వారా మనం డైరెక్ట్ గా యేసు దేవుడితో మాట్లాడచ్చు. అది మధ్యవర్తిత్వం ఏం అవసరం లేదు. యేసు ప్రభే మధ్యవర్తిగా ఉన్నాడు. నేనే యాచకుడిగా ఉంటాను. నా రక్తం తీసుకొని పోయి దేవుని సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తాను. నిరంతర విజ్ఞాపన. బలులు అర్పించిన అవసరం లేదు. అదన్నిటికీ ఒకటే సూచనగా తెర చినిగింది. తెర చినగడం అంటే బలులు ఆపబడుతున్నాయి. తెర చినగడం అంటే యాజక ధర్మం ఆపబడుతుంది. తెర చినగడం అంటే యేసయ్య మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా. తెర చినగడం అంటే మనకు దేవుకున్న అడ్డుబల కలిగిపోయింది. దేవుణ్ణి కలుసుకునేటువంటి మార్గం, అందుకే మార్గం సత్యం జీవం అన్నారు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, ఇప్పుడు కూడా మొదట తండ్రి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, మొదట మాట అన్నప్పుడు భయంకరంగా కనుగొంటే దొంగ మాట వచ్చింది. 7వ మాట చెప్పినప్పుడు అప్పటికే చాలా మంది మారుతున్నారు. కానీ 7వ మాట చెప్పినప్పుడు శతాధిపతి మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శతాధిపతి జరిగినది చూచి, అయ్యో నేను ఇలాగంటే ఈ రాజు ఏమంటారో, ఎవరేమంటాడో, ఏమన్నా అనుకోని ఏమంటాడు, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా సాక్ష్యం ఎంతమంది ఇస్తున్నారు. పిలాతు నీతిమంతుడు సాక్ష్యం ఇచ్చాడు, హేరోదు నీతిమంతుడు సాక్ష్యం ఇచ్చినాడు. ఇప్పుడు 2వ దొంగ శతాధిపతి ఆయన ఏమన్నాడు, నీతిమంతుడు, ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు అని అక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సూర్యుడు సాక్ష్యం ఇచ్చి అదృశ్యం అయిపోయినాడు. అయ్యో నీతిమంతుడికి ఎలా చేస్తున్నా నేను చూడండి బాబోయ్, పక్కకు తప్పిస్తున్నాను. సూర్యుడు అదృశ్యం అయిపోయినాడు. గర్భాలయ ఆలయంలో ఉన్న తెర చినిగిపోయింది. ఇక ఆలయం ఆయననే, మేం కాదు. ఆలయం వేసే ఆలయం. ఆయనలోనికి రండి, ఆయనలో మీరు చూపించండి, ఆయనలో మీరు ఫలించండి, ఆయనలో మీరు ఉనికి కలిగి ఉండండి. అందుకే చలించి ఫలించి ఉనికి కలిగి ఏసయ్యలో అందరి ముందు పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేది. ఆది కాండంలో తండ్రి అనే దేవుడు తరచుగా వచ్చి మాట్లాడేవాడు. తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. తర్వాత యేసయ్య కొంతసేపు వీరితో సహవాసం చేశాడు. వాళ్ళని పంపినప్పుడు పరిశుద్ధాత్మతో నింపి పంపాడు. మళ్ళీ వాళ్ళు కొంత పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. తర్వాత యేసయ్య ఏమనంటే, ఇంకా ఇప్పటి నుంచి ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మ, అప్పుడప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ వారి పైకి అని మనం చూస్తాం. శిష్యుల పైకి పరిశుద్ధాత్మ వచ్చారని చూస్తాం. సౌలు పైకి పరిశుద్ధాత్మ రాగా, లేక దావీదు పైకి పరిశుద్ధాత్మ రాగా, అభిషేకం పొందినప్పుడు దావీదు పైకి పరిశుద్ధాత్మ వచ్చింది, సౌలు పైకి పరిశుద్ధాత్మ వచ్చింది. శామ్యూయేలు అభిషేకించిన వారందరి పైకి పరిశుద్ధాత్మ. కానీ యేసయ్య జనన మరణ పునరుద్ధాన ద్వారా మనతో ఎల్లప్పుడూ ఎంత అంచెలంచెలుగా దేవుడు కృప. అంటే అనాది కాలంలో దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆశపడే ఏదైనా చోట ఏర్పాటు చేసుకున్నాడు. కాకపోతే ఆయన సాయంకాలం వేళ మాత్రం వెళ్తున్నాడు. ఇప్పుడు యేసయ్య మరణం ద్వారా ఇక ఎల్లప్పుడూ మీతో ఉంటాను బిడ్డ. ఎంత ప్రేమ కలుగుతాడు. నీ కన్నీరు కాల్చున్నావా, నేను నీ కన్నీరు చూస్తాను. నువ్వు బాధపడుతున్నావా, నేను బాధపడతా. నువ్వు మేల్కొనినావా, నేను మేల్కొని ఉంటా. నువ్వు ఆకలితో అలమటిస్తావా, నేను కూడా ఆకలితో ఉన్నాను. 40 రోజులు రాత్రి భాగంలో యేసయ్య ఆకలితో ఉన్నాడు. మోజస్ 80 రోజులు, 40 రోజులు కాదు, మోజస్ 2 times 40 days 80 days ఆకలితో ఉన్నాడు. కారణం మన ఆకలిని ఆయన భరించాడు.
మనం మళ్ళీ ఒక్కరోజైనా ప్రభు కోసం ఉపవాసం ఉండగలుగుతున్నామా? కడుపు కట్టుకోలేమా? ఉపవాస ప్రాంతంలో ఎంత పవర్ ఉంది, ఎంత శక్తి ఉంది. ఏసే చెప్పాడు కూడా, ఇది ఉపవాస ప్రార్థన ద్వారా ఈ సమస్యలన్నీ పోతాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అయ్యో ఆకలితో నా పిల్లలు నాకు మొదలుపెడుతున్నారే అని కనికరిద్దాం. కానీ ఎంత ఆకలితో ఉన్నా హృదయ శుద్ధి లేకపోతే మళ్ళా దేవుడికి ఇష్టం. శుద్ధ హృదయం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, వాక్యంతో నింపబడాలి. అప్పుడు ఉపవాసంలో ప్రార్థన చేయాలి. వాక్యమే ఆహారం. ఈ వాక్యంలో మనం బుద్ధించి ప్రార్థన చేస్తే ఆనందమే ఆన్సర్స్ వస్తాయి. ఈ ప్రార్థన ఇంకా ఆమె అనక ముందే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శతాధిపతి మారి అక్కడ ఆయన కిరీటాన్ని అక్కడ తీసివేసి ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. వాళ్ళంతా ఇంత చేసింది దేవునికి మహిమ కలగకుండా చేసినారు. దేవునికి మన అవమానపరిచాడు. వాళ్ళు చేస్తే శతాధిపతి వాళ్ళందరికీ చిగ్గు వచ్చేలా, ముఖం నల్లగా మాడిపోయేలా ఆయన ఏం చేసినాడే? దేవుని మహిమపరిచాడు. నిజంగా ఈయన రాజు, ఆయన దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు ఎంత చెప్పినాడు? గట్టిగా కేకలేసి చెప్పినాడు శతాధిపతి. ఆయన మాట విన్నారు కాబట్టి రాశారు. అక్కడ ఆయన లోపల అనుకోలే, నోట్ల అనుకోలే. అక్కడ రెండవ దొంగ కూడా నోట్ల నేను తప్పు చేసినా అని చెప్పి అనుకోలే. మనం నోట్ల దేవా క్షమించాలా? పైకి ఒప్పుకుంటున్నావా? దొంగ పైకి ఒప్పేసుకున్నాడు. ఇది మనకు న్యాయమే. మనం దొంగతనం చేయలేదా, నరకంతం చేయలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, అన్ని ఒప్పేసుకున్నాడు దొంగ. మనకిది న్యాయమే. అందరి ఎదుట ఏసు ప్రభు, దేవుని ఎదుట మాత్రం ఒప్పుకొని వేరే వారితో ఒప్పుకోకుండా కాదు. దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఇద్దరు ఒకరు మీరు మీ పాపలు ఒప్పేసుకొని క్షమాపణ ఒకరికొకరు. అంటే అందరితో ఒప్పుకోమని చెప్పాలి. కనీసం నమ్మకుండా దైవజనులతో మన పరిస్థితులు చెప్పి దాన్ని అసహించుకొని విడిచిపెట్టి రోషం గల దేవుని విడగా రెండవ దొంగ క్షమించాడు. అందుకే ఆయనకు పరదేశంలో స్వాస్థ్యం వచ్చింది. వెంటనే పరలోక రాజ్య వారంలో సెకండ్లో, ఎక్కువ టైం లేదు, సెకండ్లో మాట్లాడుతుంది. ఎంతగా నిజంగా ఏసే యొక్క వాక్యం అక్కడ ప్రబలం అయిపోయింది. మనం చూస్తే యోబు 36:30 చదవండి. యోబు 36:30. ఆయన రాకడ పశువులు కూడా తెలుస్తుందంట. ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను. తాను వచ్చుచున్నాడని పశువులకు తెలిపింది. పశువులకు చూడండి, కరెక్టేనా? 36:30 కూడా రేపు లేదంటే మళ్ళీ నాకు డౌట్ వస్తుంది. చూడండి, ఆయన పశువులకు. అందుకనే ఇక్కడ తెలుసా, మన ప్రార్థన చేసినప్పుడు నేను చెప్తా కదా, ఏదైనా స్పిరిట్స్ ఉంటే వెంటనే అది నిన్న ఎంతసేపు మొత్తుకుంది. ఆ రోజు కూడా చిన్నారి వాళ్ళ ఇంటికి పోయించినప్పుడు చూడండి, నాకు అనిపిస్తుంది నిన్న అది బాగా మొత్తుకుంది కదా. బహుశా అమ్ములు వాళ్ళ కొడుకు అక్కడ ఆస్తమా, మోషన్ కూడా బాగాలేదు. అది ముందే చూసి తెలిసింది. మరి చూడండి, పశువులకు తెలుస్తుంది ఆయన రాకడ. మరి మానవులకు తెలియటప్పుడే మానవుడు కరుణ పెట్టినప్పుడు భయం లేకుండా ఎప్పుడు పడితే ఇష్టానుసారమైంది. ఇష్టం వస్తే ప్రార్థనకు, లేకపోతే ఒక క్రమం అనేది లేదు. ఇష్టం వస్తే వాక్యం చేస్తా, లేకపోతే ఇష్టం వస్తే ప్రార్థన చేస్తా, లేకపోతే అదే రోజు అలాగనే ఉన్నామా? రోజైతే 3 పూటలు తింటాం, తిని మాత్రం కావాల్సిందే. మరి దేవునికి రోజు మనం ఏం చేస్తున్నాం? అనుదినము నా గడపనంత చే నా ద్వారమైన నా ఉపదేశం వినేవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే. పశువులు ధన్యులు. ఎందుకు? ఆయన భయపడుతున్నాయి కాబట్టి, ఆయన శృతిస్తున్నాయి. అరుచుచుండే పిల్ల కాకులు కూడా శృతిస్తున్నాయి. పిల్లలు పెట్టుకుంటూ వానకోలకు గూటి స్థలము దొరికింది. మన ఇంట్లో చాలా చోట్ల పిల్లలు పెట్టినాయి. ఏంటి? పిచ్చుకలు గుడ్లు పెట్టినాయి. నెక్స్ట్ అవి ఏమి తీసుకుని వీడియో పైన అక్కడ ద్రాక్ష చెట్టు దగ్గర ఇక్కడ 3 ఉన్నాయి భూమి పిచ్చుకలు. నేనన్నా దేవునికి చాలా స్తోత్రం. చీమలకు ఇది ఆశ్రయమే, మనుషులకు ఆశ్రయమే, జంతువులకు ఆశ్రయం అయిపోయింది. ఇప్పుడు పక్షులకు కూడా టైంగాడన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తేటగా ఇక్కడ యోబు అనుభవపూర్తిగా మాట్లాడు. 37:5 యోబు 37. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయును, మనం గ్రహింపలేని గొప్ప కార్యం. అదే గ్రహింపలేని గొప్ప కార్యం చేస్తాడు. స్తుతి చేయను. 22 చదవండి. 37:22. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును,
దేవుడు భీకరమైన మహిమ ధరించుకొని ఉన్నాడు. భీకరమైన మహిమ, ప్రభావమే వస్త్రంగా ధరించుకున్నాడు. వెలుగునే వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన నడుస్తుంటే ముందు అగ్ని ఉంటాడు, ఆయన కన్నుల్లో అగ్ని ఉంటాడు. దేవుడు అంత భీకరుడని తెలిసి కూడా దేవుడికి భయపడకుండా మన ఇష్టానుసారమైన ప్రవర్తన. కీర్తన 26:2. కీర్తన తీసి పెట్టుకోండి. 29 యెహోవా నన్ను పరిశీలించుము, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అది పరిశోధించేవి నాకు రోజు పాట చేయండి. దేవా నీకు ఆయుష్కరమే ఏదైతే తీసే ప్రభా, నేను ఆనందింపజేయాలి. నా ప్రార్థన నీకు ఆనందం ఉండాలి, నా పాట నీకు ఆనందం ఉండాలి, నేను చెప్పే వాక్యం నీకు ఆనందం ఉండాలి, నా జీవితం నీకు ఆనందం ఉండాలి ప్రభా. ప్రతిదీ నేను చేసేది ఏదైనా అది నీకు ఆనందంగా ఉండాలి ప్రభా. నీకు సంతోషింపజేసే జీవితం నాకు నేను రోజు చెందాను. 107 కీర్తన 107 7వ. ఆయన మనలో ఆనందించాలి, ఆయన మనలో హర్షించాలి. ఎంతసేపు దేవా నాకు అదివు ఇదివు ఇచ్చే దాంట్లోనే మనం ఆనందిస్తాం. మరి దేవుడు మనలో ఆనందిస్తున్నాడా? ప్రశ్న వేసుకోవాలి. వారు ఒక నివాసపురం చేరినట్టు చక్కని త్రోవను నిన్ను కూడా నివాసపురం, నీకు కూడా ఏ ఉద్యోగం కావాలో చక్కని ఉద్యోగం ఇస్తారు 100%. అరణ్యంలో వాళ్ళు నివాసపురం ఏది దొరక అటు ఇటు కొంచెం ఇట్లా అంటున్నారు. ఉండే బాధతో, వేదంతో, రోదంతో ఏమో వస్తుందో రాదో వద్దు. నీకు ఏది కావాలో దేవుడు ఆల్రెడీ సెట్ చేసినాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు. అంత బాగా కష్టపడి చదివి రాసిన పిల్లలు నిరాశపడలేదు. ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసిస్తారు. తర్వాత 69 కీర్తన 7 నుంచి 14 చదువుకొని 7వ వచనం మార్కులు చదవాలి. 69 నేను దేవుని నిమిత్తం మనం ఏమైనా నిందలు పడుతున్నామా? ఎన్నెన్నెండు కోసమో నిందలు పడుతున్నాం. మన నిందలు దేవుని నిమిత్తమే ఉన్నాయి. దేవుని నిమిత్తమైన నిందలు మనకు అవసరం. నిన్న తర్వాత చదువుకోవడంతా 29లో కూడా ఆయన స్వరము ఎంతగా భయంకరమైన, ఆయన స్వరము వినపడినప్పుడు లేళ్ళు ఇంటాయి, కాదేశ అరణ్యము కాలిపోతుంది, చాలా ఉన్నాయి, బండలు బద్దలైపోతాయి. అంత ఇదిగా ఆయన స్వరం మధురమైంది, ఆయన స్వరము భయంకరమైంది, ఆయన స్వరము ఎంతగానో గురుమలే గురుమేటటువంటి స్వరం గల దేవుడు ప్రేమతో మనం రోజు మనతో మాట్లాడుతూ పిలుస్తున్నాడు. ఆయన స్వరాన్ని విందాం, ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డాం. దేవుడు లేఖనాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.